సింహాచలం ప్రమాదంలో గాయాల బారిన పడిన వారికి విశాఖ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కురుమరాజు అందిస్తారు. కురుమరాజు, ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఒక వ్యక్తి విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతున్నాడు. ఆ వ్యక్తికి కాలు పూర్తిగా విరిగింది. తను 3 గంటలకి క్యూ లైన్ లోకి వెళ్ళాడు. ఇంకో 10 నిమిషాల్లో స్వామి దర్శనం చేసుకుంటాం అనగా ఒకేసారి ఈదురుగాలు వచ్చి ఏదో పైనుంచి ఈ ఫ్లెక్సీ పడుతోంది అని గుర్తించే లోపున ఈ గోడ పడిపోయింది. గోడ పడిపోవడంతో తను అందులో మధ్యలో ఇరుక్కున్నానని ఆ బాధితుడు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆ బాధితుడికి విమ్స్ లో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రస్తుతం చికిత్స అందిస్తుంటూ తనకు కావాల్సిన పూర్తి ప్రాథమిక పరీక్షలన్నీ నిర్వహించాము. ఎక్కడ ఈ కాలు విరగడం తప్ప మిగతా అన్ని అవయవాలు ఇంకేనూ ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడం జరిగింది. విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు ఆ పర్యవేక్షణలోని ప్రస్తుతం తను చికిత్స పొందడం జరుగుతోంది. కురుమరాజు, ఎంతమంది చికిత్స తీసుకుంటున్నారు అక్కడ? ఇక్కడ విమ్స్ లో అయితే ఒకే ఒక్కరిని పంపించారు. ఆ కాలు విరిగిపోవడం, ఆయన కూడా అక్కడ అరిలో ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. మిగతా ఇంకా ఒకరో ఇద్దరు వేరే ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారంటే అయితే అది కన్ఫర్మ్ కాదని అధికార యంత్రాంగం చెప్తోంది. ప్రస్తుతం విమ్స్ చికిత్స పొందుతుంది ఒక్కడే. మిగతా ఏడు చనిపోయిన 7 ఆ మృతదేహాలనేమో కింగ్ జార్జ్ ఆసుపత్రి మార్చరీలో ఉంచారు. ఆ బాధితుల్ని వారి ఆధార్ కార్డులు, వారి మిగతా కాంటాక్ట్స్ ఆధారంగా బాధితుల్ని గుర్తించడం జరిగింది. గుర్తిస్తున్నారు. ఇంకా ఒక ముగ్గురిని గుర్తించాల్సి ఉందని వైద్యులు చెప్పారు. ఇందులో 3 మహిళలు ఉన్నారు. చనిపోయిన వారిలో 3 మహిళలు ఉన్నారు, 4 పురుషులు. మొత్తం వీరందరినీ గుర్తించిన తర్వాత శవ పరిచయం పూర్తయిన తర్వాత ఈ శవ పరీక్ష పూర్తి చేస్తాము. పూర్తి చేసి వెంటనే బాడీలని వారికి బంధువులకి అప్పగిస్తామని దానికి అన్ని ఏర్పాట్లు చేశాము. మహాప్రస్థానం వాహనాలను కూడా సిద్ధంగా ఉంచారు ఈ బాడీస్ ని తరలించడానికి. అటు వెస్ట్ గోదావరి నుంచి వీరు ఉన్నారు, అలాగే ఈస్ట్ గోదావరి నుంచి కొంతమంది ఉన్నారు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం వీరిని శవ పరీక్ష పూర్తయిన తర్వాత ఒకటిన వీరినేమో బంధువులను అప్పగిస్తారు. ధన్యవాదాలు కురుమరాజు.